శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము కామాక్షి కళ్ళు. శరీరంలోని అన్ని అవయవాల కన్నా కన్నులు చాలా ముఖ్యమైనవి. మనకెంతో ఇష్టమైన వారిని ప్రస్తావించినప్పుడు వారు మన కళ్ళ వంటి వారు అని అంటుంటాం. మన చెవులనో ముక్కునో పట్టుకొని ఈ మాట చెప్పం. పరమాత్మ లోకేశ్వరి రూపాన్ని ధరించినప్పుడు మనకు కళ్ళు ఎంత ముఖ్యమైనవి కదా. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మనం అన్నప్పుడు అక్షి కన్నుల ప్రాముఖ్యాన్ని చెబుతాయి. మన్మథుని ధనుర్బాణాలు కామాక్షి చేతిలో ఉన్నాయని అంటాము. సౌందర్యలహరిలో ఆచార్యుడు చమత్కారంగా అవి ఆమె చేతుల్లోనే కాదు కన్నుల్లో కూడా ఉన్నాయి అని అంటాడు. ఆయన అన్నది ఏమిటి? భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగౌ యనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణ ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయితి నిగూఢానర్థము మే. జగజ్జనయిత్రి కనుబొమ్మలు వంపు తిరిగి ఉంటాయి. ఏదైనా ఆదుర్దగా ఉన్నప్పుడే భురుకుటి ముడి పడుతుంది. లోకంలో జనులు తప్పుడు దోవలో పోతున్నారు. పరీక్షించాలనేదే అంబిక ఆదుర్ద. అందుకే భృకుటి ముడిపడి ఉంది. అందమైన కనుబొమ్మలు విల్లులాగా ఉన్నాయి. 2 వంపుల భాగాలు కలిగిన విల్లులాగా ఉన్నాయివి. కానీ వాటి మధ్యలో ముక్కు ప్రారంభమయ్యే చోట వెంట్రుకలు ఉండవు. అక్కడ వెంట్రుకలు ఉంటే అదే సాముద్రిక లక్షణాల ప్రకారం మంచిది కాదు. కనుబొమ్మలు కలిసిపోయి ఉంటే అది అశుభమని అంటారు. పరాంబికకు అట్లా లేకపోవటం అనేది ఉత్తమ స్త్రీ లక్షణం. కానీ కనుబొమ్మలను విల్లుతో పోల్చినప్పుడు మధ్య ఎడం ఉండటం ఒక లోటులాగా కనిపించవచ్చు. దాన్ని దోషంగా పరిగణించకుండా ఉండేందుకు ఆచార్యుడు కారణం ఒకటే చెబుతాడు. ఒక విల్లు ఉంది అంటే దాన్ని వాడే వ్యక్తి దాన్ని మధ్యలో తన పిడికిట్లో పట్టుకుని బాణం పెట్టి తీగను లాగుతాడు. విల్లును చేతిలో పట్టుకున్న చోట అది చేతితో కప్పబడటం లేదా? లోకమాత కనుబొమ్మలు అనే విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేది ఇట్లా అన్నమాట. ఆ ముష్టి ఉన్న మధ్య భాగం పిడికిటితో పట్టుకునే చోటు వెంట్రుక లేని స్థలం అని చెబుతాడు. విశ్వమాత భృకుటి ధనస్సును ఎవరు వంచుతున్నారు? అతడు మన్మథుడే. దయచేత వంపు తిరిగిన లోకమాత కనుబొమ్మల ధనువు అతడి చెరుకు విల్లులాగే ఉన్నది. అతడి వింటి నారిని చేసినవి తేనెటీగలు కదా. అట్లాగే ఈ కనుబొమ్మల కింద జగన్మాత తేనెటీగల వంటి కన్నులు అటూ ఇటూ చంచలంగా కదులుతూ ఉంటాయి. ఒక భక్తుడిని కూడా విడిచిపెట్టకుండా అందరిని అనుగ్రహించాలని ఆమె కన్నులు నిత్యం కదులుతూ ఉంటాయి. మన్మథుడు వింటివారిని తన శక్తిని సంధించి చూస్తాడు. అందువల్లే జ్ఞానమూర్తి అయిన పరమేశ్వరుడు అంబికతో ప్రేమలో పడినాడు. అందుచేతనే విశ్వంలోని జీవులందరి పట్ల ఆయన ప్రేమను పొందాడు. ఏ కోరిక లేని బ్రహ్మం కదలికను చెంది మనుష్యులందరినీ రక్షించింది. లోకేశ్వరి దిగులు తీరింది. విల్లును పట్టుకున్న మన్మథుని పిడికిలి కనుబొమ్మల మధ్య ఎడంగా రూపుదాల్చింది. అతడి మణికట్టు ఆ కన్నుల కింద ఉన్న ముక్కు కొసగా మారింది అని ఆచార్యుడు ప్రశంసిస్తాడు. ఈశ్వరునిపై కామబాణాలను వేసి ఆ కన్నులే భక్తులను కటాక్షించినప్పుడు కామాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రవహింపజేస్తాయి. మన్మథుని బాణాలు ఏంటి? అవి 5 రకాల పువ్వులు: అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. ఆ బాణాలు స్పర్శ, రూప, రసగంధాలతో పువ్వులు ఆకర్షిస్తాయి. చూపులకు వాటి సౌందర్యం చేత, రుచికి వాటి నుండి ఊరే తేనె చేత, ముక్కుకు వాటి సువాసన చేత, చర్మానికి వాటి మృదుత్వం చేత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక మిగిలిపోయింది చెవి. ఆ వింటినారి తేనెటీగలతో ఏర్పడింది. అవి ఝంకారం చేసేది చెవుల కోసమే. వీటన్నిటికీ పైన ఉన్నది చెరుకు విల్లు. ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ మూలమైన మనస్సు. కేవలం పువ్వులు, చెరుకు, తేనెటీగలను ఉపయోగించి మన్మథుడు యావత్ జీవకోటిని ఇంద్రియ కర్మల ద్వారా ఆకర్షణ వికర్షణలకు గురి చేస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? పరాశక్తి అనుగ్రహం ఉంటే ఒక శక్తియుతుడైన వ్యక్తి ఒక గడ్డి పరకనైనా ఆయుధంగా ఉపయోగించగలడు.
పరదేవి ప్రపంచమనే ఆటను నడిపించేందుకు అతడికి శక్తినిచ్చి అనుగ్రహించింది. అందువల్ల కావ్య చమత్కారం కోసం, కవిత్వపు సొంపు కోసం మన్మథుడు జగజ్జనని కనుబొమ్మలు అనే విల్లును వంచాడు అని అన్నప్పటికీ ఆ శక్తి అతనికి ఇచ్చింది ఆమెనే. అతడు ఆమె శక్తి చేతనే మన ఇంద్రియాలను పిచ్చిగా పరిగెత్తింప చేస్తాడు. దీనితో ఆమె అనుగ్రహం ఉంటేనే మనం ఇంద్రియాల భ్రమణాన్ని ఆపి వాటిని అదుపులో పెట్టగలం. శిక్షణ, రక్షణ రెండూ చేసేవాడే ప్రభువు. మన కర్మ వల్ల ఆమె మనలను ఆడించి కర్మల కొరకే శిక్షిస్తుంది. కాముడిని అధికారికగా పెట్టి విజయానికి అతడి గొప్పతనాన్ని వర్తింపచేస్తుంది. కాముడు తన శక్తిని మనపై చూపకుండా కామునిపై విజయం పొందేందుకు ఆమెయే మనకు శరణునిచ్చి కాపాడుతుంది. ఆ లోకమాత తన కనుబొమ్మల విల్లును వంచి ఉంచి దిగులు పడుతూ వింటి ఆయుధాన్ని ప్రయోగించి పరమేశ్వరుడిని దయామూర్తిగా చేస్తూ ఉంటుంది. పరాత్పరి కన్నుల నుండి జాలువారే అనుగ్రహం శ్రీ ఆచార్యునిలో వెలుగుతున్నప్పుడు ఒకే శ్లోకం బయటికి వచ్చింది. ఇది కూడా సౌందర్యలహరిలో ఉన్నది. దృశాద్రాగీయస్య దరదలిత నీలోత్పలరుదా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యతాం వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఆమె అనుగ్రహం లేనిది అంతటి అమృతం వంటి శ్లోకములు పొందేది కాదు. కానీ ఈ శ్లోకంలో ఆచార్యుడు జగన్మాత అనుగ్రహం కోసమే ప్రార్థిస్తాడు. కానీ అది లభించవలసిందేనని ఏమీ అనడు. తనకు కూడా కావాలి అని కోరుతాడు. ఆయనే మన ఆచార్యుడు. అంటే జ్ఞానం, భక్తికి పరాకాష్ఠలో ఉన్న ఆయనకి ఏ అహంభావము లేదు. ఈ శ్లోకంలో ఆయన తల్లి చూపుల గురించి మాట్లాడుతాడు. ఆమె ఎంత దూరం చూడగలదు? దృశా ద్రాగీయస్య, ఆమె చూపు చాలా దూరం పోగలదు. ఒక తల్లి తన పిల్లవాడిని తాను చూడగలిగినంత దూరంలోనే ఉంచుకుంటుంది. మనమందరం ఆ దివ్య జనయిత్రి పసిపిల్లలము. గొప్ప గొప్పవి సాధించిన వారు కూడా ఆమెకి చంటి పిల్లలే. ఆమె పశుపశ్చాదులకు, మొక్కలకు, గడ్డి పరకలకు కూడా జననియే. ఆమె అంతులేని విశ్వానికి జనయిత్రి. ఇవన్నీ ఆమె కంటి చూపు పరిధిలోనే ఉన్నాయి. అందువల్ల ఆమె కటాక్షానికి అంతు అనేది లేదు. అతి దూరం వరకు పోయి చాలా దవ్వున ఉన్న వారిని, యోగ్యత లేని వారిని కూడా చేరుతుంది. ఆమె కన్నులు అర్ధనిమీలితమై సగం తెరుచుకుని సగం మూసుకొని ఉన్న నీలోత్పల పుష్పాల వలె ఉన్నవి. నీటిలో తడిసిన నీలోత్పల పుష్పాల వలె అవి చల్లగా ఉంటాయి. ఆయన ఆమె కన్నులను నీలోత్పలాలతో ఎందుకు పోలుస్తున్నాడంటే అవి పొడవుగా, నీలంగా, చల్లగా ఉన్నాయి గనుక. దూర దూరాలకు అంతటికి పోగలిగేవి అయిన నీ చూపుల వరదలలో నన్ను కూడా మునిగిపోని అమ్మా. నీ చూపుల మీద పడవలసిన యోగ్యత నాకు లేకపోయినా ఈ నిస్సహాయుడిని నీ చూపులతో స్నానం చేయించు లేదా తడిపివేసేయి అని అంటాడు. పరమేశ్వరుని అవతారమైన ఆచార్యుడు ఎంతో వినయభావంతో దీనమ్మామపి, దీనుడైన నన్ను కూడా అని అంటాడు. నేను అనర్హుడిని అయినా నీ చూపులు నాపై పడాలని నేను ఎందుకు ప్రార్థిస్తున్నానంటే నీ కటాక్షం నాపై వేస్తే నీకు పోయిందేమీ లేదు కదా అని అంటాడు. ఆమె పాపాత్ముని వంక చూసినా ఆమె కంటి చూపుకి ఏమీ చెడు జరగదు. నచతే హానిర్యత, నీకు హాని లేకపోవడమే కాదు, నాకు గొప్ప లాభం జరుగుతుంది. నేను ధన్యుణ్ణి అవుతాను. ధనం కలవాడు ధన్యుడు. దేవీ కటాక్షం వల్ల ఆమె అనుగ్రహం అనే ధనం లభిస్తున్నది. దానికన్నా గొప్ప సంపద లేనే లేదు. అనుగ్రహింపబడేవాడి గుణగణాలను పరిగణించకుండా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనటానికి ఒక ఉదాహరణ ఇస్తాడు. నిండు జాబిలి పూర్ణ కాంతివంతంగా ప్రకాశిస్తుంది. ఏ తతమ భేదాలు లేకుండా తన అమృతం వంటి కాంతిని అంతటా వ్యాపింపజేస్తుంది. ఒక మహారాజు భవనం ప్రాంగణంలో వెన్నెల కాస్తుంది. అట్లాగే ముళ్ళ పొదలు ఉన్న అడవిలోనూ జాబిలి కాంతి ప్రసరిస్తుంది. రాజభవనంలో వెన్నెల కాసింది కదా అని భవనంలో సుఖ సాధనాలు దానికి వచ్చి అంటుకోవు. అది అడవిలో కురిసినప్పుడు ఆ ముళ్ళు వెళ్ళి దాన్ని గుచ్చుకోవు. ఆ శ్రీమాత కటాక్షం కూడా ఇట్టిదే. ఎక్కడైనా కాయని అది పెరగదు, తరగదు.
నీకేమీ నష్టం వాటిల్లకుండా ఆ నీ చల్లని చూపుల స్పర్శ చేత నిండుగా తృప్తి పడతాను. నాకెంతో గొప్ప లాభం సమకూరుతుంది. అందుకని నన్ను కూడా నీ కటాక్షంలో ముంచెత్తు తల్లి అని అంటాడు ఆయన. నన్ను కూడా మామవి అని ఆయన అన్నప్పుడు మనలను కూడా దృష్టిలో పెట్టుకుని అంటాడు. మహేశ్వరి, ఈశ్వరుడు, ఆచార్యుడు అంతా ఒకరే. అట్టి ఆచార్యుడు ఎంతో దయతో మనందరినీ కలుపుకొని ఈ శ్లోకాన్ని మన కోసమే అనుగ్రహించాడు. మనసారా ప్రార్థన చేస్తే ఏ అర్హత పాత్రత లేని వారిని కూడా విశ్వేశ్వరి కరుణిస్తుంది. ఆమె కటాక్షం వెన్నెల వలె, నీలోత్పలం వలె చల్లనిది. అది ఎవరి కోసమైనా చేయూతనిస్తుంది అనేది స్పష్టం చేస్తాడు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివృత్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర. 7483229249.